వీడియోని చూడబోయే ముందల మీరు వాడుతున్నది ఆండ్రాయిడ్ ఫోనా లేదన్నట్లయితే ఐఓఎస్ ఫోనా లెట్ మీ నో కామెంట్ చేయండి. నాకైతే డెడికేటెడ్గా ఆండ్రాయిడ్ ఫోన్ అయితే వాడాలని ఉంది. అఫ్ కోర్స్ మనకు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా నేను వాడతాను, కానీ డెడికేటెడ్గా అంటే ఒక ఫోన్ని పర్టికులర్గా డే టు డే డ్రైవర్ లాగా వాడాలి అన్నట్లయితే కనుక రెండు ఫోన్స్ని నేను క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కమ్యూనికేషన్, కాల్స్ లేదన్నట్లయితే మెసేజెస్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నిటిని చూసుకున్నా వాట్సాప్ కోసం డెడికేటెడ్గా నేను ఐఫోన్ని కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. నేను ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఫ్యూచర్ అయితే ఇది. ఐఓఎస్లో ఉన్నటువంటి వాట్సాప్ డేటాని ఆండ్రాయిడ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఫైనల్లీ శాంసంగ్ హ్యాడ్ ఎ సొల్యూషన్. ఆల్రెడీ దీని గురించి కొన్ని సంవత్సరాల నుంచి వాట్సాప్ అయితే వర్క్ చేస్తుంది, బట్ దాన్ని ఇనిషియేట్ చేసింది శాంసంగ్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో శాంసంగ్లో కూడా ప్రీమియం ఫోన్స్ లైక్ శాంసంగ్ Z Fold 3 కావచ్చు, Z Flip కావచ్చు, లేదన్నట్లయితే మనకి శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్ కావచ్చు, వాళ్ళ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లోనే శాంసంగ్ స్విచ్ అనేటువంటి ఒక యాప్ ద్వారా మనకి ప్రాసెస్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇదే యాప్ని నేను వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్లోను అండ్ అఫ్ కోర్స్ శాంసంగ్ ఫోన్లోనే ఫ్లాగ్షిప్ కాకుండా నార్మల్ ఫోన్స్లో కూడా నేను వాడైతే చూశాను, కానీ నాకైతే వర్కౌట్ కాలేదు. ఫైనల్లీ ఫ్లాగ్షిప్లో మాత్రం వర్క్ అవ్వడం జరిగింది. అండ్ ఈరోజు ఈ ఎపిసోడ్లో ఆండ్రాయిడ్లో నుంచి మీరు వాట్సాప్ డేటా ఎక్స్క్లూజివ్గా ఐఫోన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, లేదన్నట్లయితే ఐఫోన్ నుంచి వాట్సాప్ డేటాని ఎట్లా ఆండ్రాయిడ్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే బోత్ మ్యూచువల్గా మనమైతే డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ విధమైనటువంటి పెయిడ్ అప్లికేషన్స్ వాడకుండా. అది కూడా జస్ట్ మీకు ఒక Type-C to లైట్నింగ్ కేబుల్ ఉంటే సరిపోతుంది. కంగారు పడకండి, నేనైతే డీటెయిల్డ్గా స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ ఎక్కడన్నా మీరు తప్పు చేసినా కానీ లేదా స్కిప్ చేసుకుంటూ చూస్తే అక్కడ ఉండేటువంటి ఒక చిన్న ఫంక్షనాలిటీ మిస్ అయినా కానీ హోల్ ప్రాసెస్ అంతా టైం వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో iPhone 7 Plus. సో నాకు ఇప్పుడు యాపిల్లో ఉన్నటువంటి లేటెస్ట్ వర్షన్, ఇప్పుడు మీరు iPhone 7 Plus అని కాదు, ఈవెన్ iPhone 13 Pro Maxలోకి వెళ్ళినా కానీ మీరు అందులో నుంచి డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో 15.3.1. అలాగే ఇక్కడ నేను శాంసంగ్ గెలాక్సీ S22. సో నాకు ఇది One UI 4.0 తోటి మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్. లేటెస్ట్ వర్షన్తోనే ఈ డేటా అనేది ఒక మొబైల్ ఫోన్లో నుంచి మరొక మొబైల్ ఫోన్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా ఇదైతే పాసిబుల్ లేదు, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ పాసిబుల్. రెండు కూడా లేటెస్ట్ వర్షన్సే. జస్ట్ మీకు దీనికి ఏ విధమైనటువంటి సాఫ్ట్వేర్ అక్కర్లేదు, జస్ట్ మీ దగ్గర ఈ కేబుల్ ఉంటే సరిపోతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ USB Type-C to లైట్నింగ్ పోర్ట్. థ్యాంక్ గాడ్ యాపిల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు దీన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక డివైస్ ఏదైతే ఉందో, అంటే లైట్నింగ్ పోర్ట్ ఏదైతే ఉందో నేను ఐఫోన్ కనెక్ట్ చేస్తున్నాను, అండ్ మరొక కేబుల్ ఏదైతే ఉందో నేను ఇక్కడ శాంసంగ్ గెలాక్సీ S22కి అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఒక ఫీచర్ రావడం జరుగుతుంది. స్మార్ట్ స్విచ్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ వన్స్ అని ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా కనెక్టింగ్ టు ట్రాన్స్ఫర్ యువర్ డేటా అని చెప్పి మనకి ఐఫోన్లో ఉండేటువంటి యాప్స్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇక్కడ మనకి శాంసంగ్ గెలాక్సీ S22లో కలెక్ట్ చేయటం అయితే జరుగుతుంది. సో ఇదంతా హోల్ ప్రాసెస్ అవ్వడానికి కొంత టైం, జస్ట్ 1 to 2 minutes టైం తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇట్ ఇక్కడ చూడొచ్చు, లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ లేదా మెసేజెస్ వీటన్నిటిని కూడా డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. మీకు కావాలంటే మొత్తం హోల్ డేటాని ఐఫోన్ నుంచి ఇందులోకి డంప్ చేయొచ్చు, బట్ నాకు యాప్స్కి సంబంధించినటువంటి డేటా, అందులో కూడా కేవలం నాకు వాట్సాప్కి సంబంధించినటువంటి డేటా మాత్రమే నాకు ఇక్కడ కావాల్సి ఉంటుంది. సో అందుకోసం నేను యాప్స్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రెస్ చేశాను. సో ఈ టైంలో మీరు ఐఫోన్లో మాత్రం ఏమీ టచ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైక్ ఇట్ బి. సో మీరు కేవలం శాంసంగ్లో ఫోన్లో, అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే మీరు దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నిటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం 10 యాప్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి. నాకు 10 యాప్స్లో కూడా కేవలం వాట్సాప్కి సంబంధించినటువంటి డేటా మాత్రమే కావాలి, కాబట్టి ఇది ఒక్కటే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక QR కోడ్ అయితే చూపిస్తుంది. సో ఈ QR కోడ్ని మీ ఫోన్ ద్వారా ఓపెన్ చేయడం అంతే. ఇక్కడ మీరు చూసారు కదా, వాట్సాప్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి మనకి మూవ్ ద చాట్స్ టు ఆండ్రాయిడ్ అని చూపించడం జరుగుతుంది. సో ప్రొసీడ్ అని కొట్టగానే మీకు ఇక్కడ ప్రిపేరింగ్తో పాటు గెటింగ్ చాట్స్ రెడీ అని చెప్పి మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే యాపిల్లో ఇక్కడ మీరు చూసారు
కదా, ప్రిపేరింగ్ 14% అని చెప్పి, ఇది 100% అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇదే టైంలో మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో చూసారన్నట్లయితే గెట్టింగ్ రెడీ టు రిసీవ్ ద చాట్స్ అని చెప్పి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు కేబుల్ని అయితే డిస్కనెక్ట్ చేయకండి. అండ్ ఐఫోన్ ఏదైతే ఉందో శాంసంగ్తో ఛార్జ్ అవ్వడం జరుగుతుంది, బట్ శాంసంగ్కి మాత్రం ఛార్జింగ్ ఉండదు. సో 100% ఛార్జ్ చేసి ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయండి. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కంటిన్యూ ఆన్ ద న్యూ ఫోన్ అని చెప్పి, అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ యువర్ ఓల్డ్ ఫోన్ అని చెప్పి మనకి ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకి అరౌండ్ 1.5 అవర్ నుంచి 2 అవర్స్ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ టైంలో కీప్ ద స్క్రీన్ ఆన్ సెలెక్ట్ చేసుకుని, అంటే స్క్రీన్ కంటిన్యూగా ఆన్లోనే ఉంటుంది. రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే కనుక ఇది తీసేశారంటే ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ టైం ప్రాసెస్ మొత్తం కూడా నేను మీకు చెప్పినట్లు 2 అవర్స్ టైం తీసుకుంటుంది. ఈ టైంలో మీకు డేటా కేబుల్ని మాత్రం డిస్కనెక్ట్ చేయకండి. ఒకవేళ ఇది చేశారు అన్నట్లయితే ఇందులో నుంచి డేటా ఇందులో మూవ్ కాదు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఐఫోన్లో కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే, సో ఇక్కడ మీరు చూసారు కదా, సో డేటా అనేది సింక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో లెట్ ఇట్ బి. ఈ ప్రాసెస్ ఇంకెంత టైం తీసుకుంటుంది ఏంటో వెయిట్ అండ్ సీ. 2 hours later. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, డేటా ట్రాన్స్ఫర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే డేటా ట్రాన్స్ఫర్ రిజల్ట్ 1 ఐటమ్ అండ్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ రావటం అయితే జరిగింది. సో ఇంపార్టెంట్ టర్న్ ఆఫ్ ద ఐ మెసేజెస్ అని చెప్పి ఉంది, అండ్ గెట్ ద ఐక్లౌడ్ డేటా. సో ఆల్ సెట్ డన్. ఇప్పుడు డేటా ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి ఈ ఫోన్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము వాట్సాప్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయటం అంతే. సో ఇక్కడ నేను దీనికి సంబంధించినటువంటి ఓటీపీని అయితే ఎంటర్ చేశాను, అలాగే డేటాకి సంబంధించినటువంటి పర్మిషన్ అయితే ఇక్కడ మనకు అడగటం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బ్యాకప్ అంతా కూడా బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అవుతుంది. సో ఇంపోర్ట్ యువర్ చాట్ హిస్టరీ అని చెప్పి, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎస్ స్టార్ట్ కొట్టారు అన్నట్లయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ మొబైల్ ఫోన్లో బ్యాకప్ అయి ఉన్నటువంటి చాట్ హిస్టరీ మొత్తాన్ని కూడా ఇది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. 2 hours later. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్. ఫైనల్లీ ఆల్మోస్ట్ ఆల్ 3 అవర్స్ లాంగ్ వెయిట్ తర్వాత మనకి ఇది ఇంపోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ సింపుల్గా నేను నెక్స్ట్ అని టైప్ చేసి రెగ్యులర్గా మనము సేమ్ ఏ విధమైనటువంటి సెటప్ కంటిన్యూ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడైతే మనకి ఇనిషియల్ అవుతుంది. సో డేటా మొత్తం కూడా మనకి ఇందులో రావడం అయితే జరుగుతుంది. ప్రొఫైల్ పిక్చర్తో సహా యాడ్ అవడం అయితే జరిగింది. అండ్ బ్యాకప్ ఎలా సెలెక్ట్ చేసుకోమంటావు అని చెప్పి అడుగుతుంది. సో నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే డైలీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో విచ్ అకౌంట్, సో ఏదైతే నాకు అకౌంట్ కావాలో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని డన్ అని కొట్టాను అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డేటా అంతా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, సో కంప్లీట్ డేటా A to Z వాట్సాప్లో ఉన్నటువంటి డేటా మొత్తం నాకు ఇందులో రావటం అయితే జరిగింది. సో కూల్. సో ఈ విధంగా మీరు iOS నుంచి ఆండ్రాయిడ్కి మీ డేటాను అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఫైనల్లీ iOS నుంచి వాట్సాప్ చాట్ హిస్టరీ మొత్తాన్ని కూడా నేను ఆండ్రాయిడ్కి ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి స్విచ్ అవ్వాలన్నా కానీ ఇదే ప్రాసెస్ని మీరైతే కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ ఏ లాట్స్ ఆఫ్ టైం. చెప్పాను కదా, మీకు ఆ బఫర్ అయిన తర్వాత డేటా మొత్తాన్ని మళ్ళీ ఆండ్రాయిడ్లోకి ఇంపోర్ట్ చేసుకున్నా లేదా iOSలో ఇంపోర్ట్ చేసుకున్నా కానీ మనకి అక్కడ లాట్స్ ఆఫ్ టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో వాట్సాప్ అయితే మల్టీ డివైస్ లాగిన్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చింది, కానీ ప్రస్తుతం అయితే ఇది బీటా టెస్టింగ్లోనే ఉంది. అంటే ఒకవేళ 2 డివైసెస్లోనూ ఒకటేసారి నేను వాట్సాప్ వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇందులో అయితే ఐక్లౌడ్కి బ్యాకప్ అయిపోతూ ఉంటుంది, ఇందులో వచ్చేటప్పటికి మనకి గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో 2 డిఫరెంట్ క్లౌడ్ సోర్సెస్ కాబట్టి ఎక్కడికక్కడ ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్లోనే మనం బ్యాకప్ తీసుకోవాలి, ఐఫోన్ అయితే ఐక్లౌడ్లోనే మనం బ్యాకప్ తీసుకుని ఉండాలి. మల్టీ డివైస్ సపోర్ట్ మాత్రం యాజ్ ఆఫ్ నో కేవలం కొన్ని డివైజెస్కి మాత్రమే తీసుకొచ్చారు. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఈ మల్టీ డివైస్ సపోర్ట్ ఏదైతే ఉందో మన ముందుకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో అప్పటిదాకైతే ఈ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. బట్ ఈ హోల్ ప్రాసెస్కి నాకు ఆన్ అరౌండ్ 4 to 5 అవర్స్ అయితే టైం తీసుకోవడం జరిగింది. పేషెన్స్, ఇక్కడ మనకు పేషెన్స్ చాలా రిక్వైర్డ్. సో ఒక రకంగా చెప్పాలంటే మీ పేషెన్స్ని ఇది టెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 టైమ్స్ ఫెయిల్ అయ్యాను. ఫైనల్లీ ఐ గాట్ ద పాయింట్. సో అందుకే వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను. సో ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ మీరు 1 సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఒకవేళ ఇలా కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినాయి అన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని రిజాల్వ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.